చదువు మాట ఎత్తితే అన్నిసారి నిజంగానే సంపెత్తారు బాబు గారు. అందుకే సీతాలు రాముని నాతో పట్నం తీసుకెళ్తాను. అక్కడ నాకు తెలిసిన స్కూల్లో చేర్పించి అన్ని ఏర్పాట్లు చేస్తాను. బాబు గారు రాము ఇలా కూర్చో. యాది అమ్మని బాగా చూసుకో. నువ్వేం దిగులు పడకు బావా. నీ చదువు కోసం నీ పని అత్త పని నేనే చేస్తాను. రాము రాము ఏంటమ్మాయి గారు ఇదిగో పెన్ను. రాము నువ్వు బాగా చదువుకోవాలి. పరీక్షలని ఈ పెన్ తోటే రాయాలి. అట్లాగా అమ్మాయి గారు. చూడు, ఈ ఊళ్ళో ఎవ్వడికి ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలియకూడదు. అందుకని మనం ఏం చేస్తున్నాం? ఒడిసేకు ఏం చేస్తున్నావు? ఊరు మొత్తానికి అందరం చెరువు పేపర్ తెప్పించుకుంటున్నాం. రెండో కంటోడికి తెలియకుండా చదివేసి చింపేస్తున్నాం. దేశం ఎలాగపోతుందో ఏ మార్పులు జరుగుతున్నాయో ఒక్క గొర్రెనా కొడుక్కి తెలియదు. ఇదే బతుకు అనుకుని పాప వాళ్ళు బతికేస్తున్నారు. కరెక్ట్ పెంటయ్య. చూడు మిస్టర్ పెంటయ్య, ఈ ప్రజలు గొర్రెలు లాంటి వాళ్ళు. ఈ గొర్రెల గుంపును మనం జాగ్రత్తగా చూసుకున్నాం అనుకో, అటు బొచ్చు దగ్గర నుంచి ఇటు మాంసం దాకా అంతా సొమ్ము చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు? చెబుతా, సొమ్ము చేసుకోవచ్చు, ఈయన పెట్లో దాచుకోవచ్చు. అందుకే కదా ఈ ఊరికి రోడ్డు పడకుండా అటు సర్కారోడు గాని ఇటు చదువుకున్నవాడు గాని ఊళ్ళో అడుగట్టకుండా 1000 కళ్ళతో చూసుకుంటున్నాం.